మీకు తెలుసా? భస్మాసురుడు తన శక్తితో తానే భస్మమయ్యాడు. ఒకప్పుడు భస్మాసురుడు అనే అసురుడు ఉన్నాడు. అతని హృదయంలో ఒక కోరిక మొదలయ్యింది. అది అపారమైన శక్తి. అలా అనుకొని తపస్సు మొదలుపెట్టాడు. పర్వతాలు కదిలేంత కఠినమైన తపస్సు. వర్షం, ఎండ, ఆకలి ఏదీ అతనిని ఆపలేదు. చివరికి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు భస్మాసురుడు అన్నాడు, నేను ఎవరి తలపై చేయి పెట్టినా వారు క్షణంలో భస్మమవ్వాలి అని. శివుడు ఒక క్షణం ఆలోచించాడు. కానీ తపస్సు శక్తిని గౌరవించి ఆ వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే భస్మాసురుడి మనసు మారిపోయింది. వినయం కరిగిపోయింది. అహంకారం పెరిగిపోయింది. ఈ శక్తితో నేనే దేవుణ్ణవుతాను అని భావించాడు. అంతేకాదు, ఆ పరమశివుడి పైనే చేయి పెట్టాలని పరిగెత్తాడు. ఆ పరమశివుడు ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మోహినిని చూసిన భస్మాసురుడు తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. ఆకర్షణలో మునిగిపోయాడు. మోహిని నవ్వుతూ అంది, ఒక చిన్న నృత్యం ఆడదామా అని. భస్మాసురుడు ఒప్పుకున్నాడు. మోహిని చేసే ప్రతి అడుగును అతడు అనుకరిస్తూ నాట్యం చేశాడు. చివరికి మోహిని తన తలపై చేయి పెట్టింది. ఆ క్షణంలో భస్మాసురుడు కూడా తన తలపై చేయి పెట్టాడు. ఆ క్షణమే అతని వరం పనిచేసింది. భస్మాసురుడు తన శక్తితో తానే భస్మమయ్యాడు. నీతి: శక్తి ఉండడం తప్పు కాదు. శక్తిని నడిపించే జ్ఞానం లేకపోవడమే ప్రమాదం. అహంకారంతో వచ్చిన వరం రక్షణ కాదు, నాశనానికి మార్గం. జ్ఞానం లేకుండా వచ్చిన శక్తి తన యజమానినే ముందుగా నాశనం చేస్తుంది.